ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ, నమః శంకరాయ. ఇవాళ ఈశావాదం పెట్టండి 18వ శ్లోకం. మీరు మాట్లాడుతూ ఉండండి, పెడతాను. ఇవాళ చాలా ఈ మన 18వ అధ్యాయం కంప్లీట్ చేద్దాము. ఈనాడు నాకు చాలా సంతోషమైంది మీతో కలవడం, మాట్లాడటం, వినటము, ప్రశ్నలు వేయటము, మీరు అడగటము, ఇదంతా చాలా మంచిదైంది. ఈ 18 రోజుల ఈ పర్వం ఇవాళ సంపన్నం అవుతుంది కనుక నాకు చాలా సంతోషం. శ్లోకం చూద్దాము 18. చదవండి. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ యువనాని విద్వాన్ యుయోధ్యస్మచ్చుహురాణమేనో భూయిష్ఠాం తే నమ భుక్తిం విధేమా. అగ్నే, ఓ అగ్ని, నయ తీసుకొని పో మంచి మార్గము ద్వారా. మంచి మార్గం అంటే అర్చిరాజ్ మార్గం, సుపథము, కర్మఫలం అనుభవించుటకు. మా నుండి సకలములు అన్ని కర్మలను నువ్వు తెలిసి ఉన్నావు. మనం చేసే కర్మలన్నిటికీ సాక్షి అగ్నే కదా. యయోది నిర్మూలింపు అస్మత్ మా నుండి ఘోరమైన వక్రమైన కుటిలమైన పాపములను అనేకములైన వాటిని నీకు నమస్కారములు అర్పిస్తున్నాము అని అగ్నిదేవుని చివరి సమయంలో ఇది అంతకాలంలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాడు. నా కర్మలను నిర్ణయించు, నన్ను మంచి మార్గంలో తీసుకొని వెళ్ళు అని. నేను లాస్ట్ టైం చెప్పాను, దేవతలు దయావంతులండి. ఏ విధంగా అగ్ని, స్పెషల్లీ లాస్ట్ టైం శునశ్చేపుని కథ చూశాము, ఏ విధంగా అగ్ని రచించిందో ఆ విధంగా ఇది మనం అడుగుతున్నాము. నెక్స్ట్ పెట్టాను, మీ పద్యం పెట్టాను. ఓ అగ్ని, తీసుకొని పొమ్ము మమ్ము మంచి మార్గమున. మేము చేసినవన్నీ తెలియ నీవు, మేము చేసిన సరిగానివన్నీ నశింపజేయవు. మేము మంచి చేసామని తెలుసు, మేము మంచివి కానివి చేసిన కూడా తెలుసు. నమస్కారాలు నమోక్తములు నీకు మా నుండి మరల నమస్తే నమస్తే నమస్తే. మమ్మల్ని మంచి మార్గంలో తీసుకొని వెళ్ళండి చివర కోరుతున్నాడండి. చివర కోరినది అవుతుందని గీతలో అన్నారు కదా. అయితే ఏ విధంగా వెళ్తాము మనము? ఆ మంచి మార్గం ఏమిటి, సుపథం ఏమిటి, మనం చేసిన కర్మలు ఎలా చేశాము, వాటిని అన్నిటినీ దీంట్లో తెలుసుంది. బ్రహ్మ విద్యాధికారం అనే దాంట్లో
అన్ని విధాల కర్మలకు ఈ 3 ధర్మస్కందాలండి. ఒకటి ధర్మస్కందం, ఒకటి బ్రహ్మ సంస్థ. ఈ 3 ఇది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం. ఈ బ్రహ్మచర్యంలో అగ్ని లేదు. దీంట్లో గురుకుల వాసం, బ్రహ్మచర్యం, అధ్యయనం. తర్వాత గృహస్థాశ్రమంలో యజ్ఞము, దానము, తపము. యజ్ఞం చేయడము, చేయించడం, దానములు చేయించడము, చేయించడము, అధ్యయనము, అధ్యాపనము. ఈ 6 విధాల గృహస్థాశ్రమంలో చేయవచ్చును. దీంట్లో అగ్ని ఉందండి. ఇది అగ్ని ఉంది. ఈ బ్రహ్మచర్యంలో అగ్ని లేదు. మళ్ళీ వానప్రస్థంలో అగ్ని లేదు. వానప్రస్థంలో ధ్యానము, తపస్సు ఇచ్చేయాలి. అయితే ఇవే ధర్మస్కందాలు. ఇది ధర్మం. ఈ 3. దీని తర్వాత బ్రహ్మం. ఈ ధర్మస్కందం దాటిన తర్వాత సన్యాసం ఉంటుంది. అది బ్రహ్మ సంస్థలండి. అయితే వీళ్ళు దీంట్లో ఈ 3లో ఊర్ధ్వరేతస్కులు అంటే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు. అది బ్రహ్మచర్యము, వానప్రస్థులు, వీళ్ళు తపస్సు లాంటిదండి వీళ్ళ జీవితం. అయితే వీళ్ళు ఈ బ్రహ్మచర్యం వాళ్ళు, గృహస్థం వాళ్ళు, గృహస్థాశ్రమం వాళ్ళు సగుణోపాసన చేయవచ్చును. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వానప్రస్థులు, ఊర్ధ్వరేతస్కులు. అయితే వీళ్ళు ఈ 3 కూడా వీళ్ళైనా బ్రహ్మ విద్య కోసం సన్యాసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాందోగ్యోపనిషత్తులో అంది ఈ 3 ఎప్పుడు వైరాగ్యం వస్తే, ఎప్పుడు సన్యాసం పుచ్చుకోవాలంటే అప్పుడు తీవ్రమైన కోరిక కలిగితే అప్పుడు తీసుకోవచ్చు. అది తీసుకుంటే వీళ్ళు కూడా ఊర్ధ్వరేతస్కులు అవుతారు. అప్పుడు వీళ్ళు సన్యాసం, వీళ్లకు నిర్గుణోపాసన ఉంటుందండి. వీళ్లకు సగుణోపాసన ఉంటుంది, వీళ్లకు నిర్గుణోపాసన ఉంటుంది. ఈ సర్గుణోపాసన వాళ్లకు ఆ సుపథం అన్నామే దేవయానం. అందుకే దేవతలను కోరాము. అది దేవయానం. ఇది ఈ నిర్గుణోపాసన వలన జ్ఞానం రాగానే తత్కాలంలో మోక్షం వస్తుంది. నిర్గుణోపాసన వలన, నిర్గుణోపాసన ఏమిటో మనం చూద్దాము. దాని ఇంతకు ముందు కూడా చూసాము. దాని వలన మోక్షం వస్తుంది. అయితే వీళ్ళు ఈ సగుణోపాసన చేసేవాళ్ళు ఇక్కడ చేరిన తర్వాత, దేవయానం చేసిన తర్వాత వీళ్ళు కార్యబ్రహ్మ దాని దగ్గరికి వెళ్తారండి, హిరణ్యగర్భ దగ్గరికి. అక్కడి నుంచి పరాంత కాలంలో ఆయన ఎప్పుడు కలిసిపోతారో వీళ్ళందరినీ తీసుకుని ఆయన వెళ్తాడు మన కర్మలతో పాటు. అంత మట్టుకు మోక్షం లేదండి. అక్కడే ఉండాలి. లేకుంటే ఆయనతో పాటు ఉండాలి, లేకుంటే ఇక్కడ తిరుగుతుండాలి. అయితే ఇప్పుడు ఒకవేళ నిర్గుణోపాసన వల్ల మోక్షం వస్తే తత్కాలంలో బ్రహ్మస్థితికి వెళ్తాము, మోక్షం వస్తుంది. సో జ్ఞానం రాగానే మోక్షం వస్తుంది. జ్ఞానం వచ్చేంత వరకు సగుణోపాసన చేస్తే ఎన్నో లోకాలు, దేవయానం 3 లోకాలు చూపాము. అవి చూసి ఆ కల్పం అయిన తర్వాత దాంట్లో కలిసిపోతాం. ఇది అండి. అయితే మనం ఏం చేయాలి అంటే సగుణోపాసన ఏమిటి, నిర్గుణోపాసన ఏమిటి? సగుణోపాసన గురించి భగవద్గీతలో చెప్పారు. దీంట్లో కూడా చూసాం మనము. భక్తి యోగం అంతా సగుణోపాసనే. కానీ అది ఏమి చిన్నది కాదు. భక్తి అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్టో సత్. దాంట్లో కూడా ఈజీ కాదు భక్తి అనేది. భక్తిలో కూడా ఎంత శుద్ధంగా, ఎంత తదాత్మంగా ఉండాలి, అది భక్తి. అయితే దీనికి మొన్న చూశాము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ 9 విధాల భక్తి ఉందండి. అయితే మీకు తెలిసిన ఒక శ్లోకం ఉంది, అహింసా ప్రథమం పుష్పం. శర్మ గారు తెలియదండి, మీరు చెప్పండి. అహింసా ప్రథమం పుష్పం. భక్తి అంటే చిన్న బట్టి మాట కాదు, దండం పెడితే భక్తి కాదు. అహింసా ప్రథమం పుష్పం. అహింస పాటించాలండి.
అహింస పరమో ధర్మం. పుష్పం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాల నుండి కర్మేంద్రియాలని నిగ్రహం చేయాలి. సర్వభూత దయా పుష్పం, ఎప్పుడు దయతో ఉండాలి. క్షమా పుష్పం విశేషత, క్షమ ఓర్పు ఉండాలండి. జ్ఞాన పుష్పం, జ్ఞానం రావాలి, జ్ఞానం కూడా ఒక పుష్పమే, బ్రహ్మజ్ఞానమే. తప పుష్పం, తపం చేయాలి, వెతకాలి, తపన పడాలి. శాంతి పుష్పం తదైవచ. సత్యం చూసారా, సత్యం బ్రహ్మ, ఫైనలీ సత్యం. అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే. ఈ విధంగా ఉందండి. తర్వాత మనం ఇంత భగవద్గీతలో చూసాము. నెక్స్ట్ అండి, చదవండి శ్లోకం. మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్థేమే యుక్తతమాం మతాః. ఆ పద్యం చదవండి, నాకు కనిపించడం లేదు. మదినావేశ్యమునా యందు చేసి నిత్యయుక్తుడై ఉపాసించునెవరు, శ్రద్ధతో గూడినన్నెప్పుడు కొలుచునెవరు, అతడు యుక్తతముడని నేను అందు. ఇది ఎవరైతే యుక్తములు పూర్తిగా భక్తి చేసి శ్రద్ధతో చేస్తాడో, ఇది సగుణోపాసన గురించి చెప్తున్నారు. ఆ విధంగా చేస్తే అతడు యుక్తతముడు. ఏ విధంగా నాకు శ్రద్ధగా నాతో చేస్తాడో, సేవలు చేస్తాడో, ఇంత చెప్పినవన్నీ అష్ట విధాలు అహింస ఇవన్నీ చేస్తుంటే నాకు అతడు యుక్తతముడు అన్నాడు. అది అందరికీ మనకు అవైలబుల్ ఉంది. ఇది చదవండిగా. ఏతు అక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. అక్షరము అనిర్దేశ్యము అయిన దాని, అవ్యక్తము అంతటను ఉండు దాని, అచింత్యము అనంతమైన దాని, కూటస్థమై తాను కొలు ఉండు దాని, అచలమై ఆత్మస్థమై ఉండు దాని, ధ్రువమై మరి దృఢమై వెలయుదాని, అన్నింటి లోపల అలరుచుండు దాని, చేరి అన్నింటి చైతన్యమిచ్చుదాని. సంనియమేంద్ర గ్రామం. సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంద్రియ గ్రామములు సంయమించి సర్వత్ర సమబుద్ధి చూపియుంచి సర్వ ప్రాణులకు హితమునర్చదలచి పర్యుపాసించువాడు చేరి నన్ను పొందు. రెండు విధాలు ఉంది, సగుణోపాసన, నిర్గుణోపాసన. అక్షరం అనిర్దేశ్యం. అయితే సగుణోపాసన గురించి చూశాము. ఇప్పుడు నిర్గుణోపాసనలో బుద్ధ్యా చెప్పాము మనం. గడియారం 12 గంటల గడియారం మీరు జ్ఞాపకం పట్టుకొని శ్రమ వీలైతే అది తీసుకురండి. మనం ఒకసారి చెప్పాము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య శబ్దాదీన్ విషయాస్తత్వ రాగద్వేషో ఉదస్య చ వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాస్థిత అహంకారం బలం దర్పం కామక్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఆ డయాగ్రామ్ చూద్దాము. ఇది చదవండి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. కీర్తించువారు కీర్తనలవారు, నిత్యయుక్తులై ఉపాసించువారు, యత్నించువారు దృఢవ్రతులు, భక్తితోడ నమస్కరించువారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. ఇక జ్ఞానయజ్ఞమున నన్ను ఉపాసించువారు, ఏకత్వమున పృథక్వము చూచువారు, పెక్కు విధముల నన్ను పూజించువారు, నికము విశ్వతోముఖుడు నన్ను కొలుచువారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
ఏరు అనన్య చింతనతోడ నన్ను పర్యుపాసించుచుండు జనులు నిత్యాభియుక్తులైన ఎట్టి వారి యోగక్షేమములు వహింతు నేను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మనాథత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. పూర్తిగా మనసు నాయంది వేస్తే ఈ 3 శ్లోకాలు ఇవి నా జీవితంలో అనుభూతి అయ్యాయి. బాగా కష్టం వచ్చినప్పుడు పూర్తిగా చేసినప్పుడు తర్వాతనే లైఫ్ మారిపోయి ఇదంతా వచ్చింది. కనుక ఇది ఏదో థియరీ అనుకోకూడదు, ఇది నిజమే. అంత తీవ్రంగా ఏతు సర్వాణి కర్మాణి మై సన్యాసం మత్పర అనన్యేనైవన ఏక చిత్తంతో చేస్తే అది మనకు తప్పకుండా అవుతుంది. తేషామాం సముద్ధర్త, మృత్యు సంవత్సరం అంటే ముక్తే కదా, ఇస్తాము అని అన్నారు. దొరికిందా మనకు? ఇంకోటి మనం మొదట్లో చూసాము చందనం, తర్వాత చూద్దాం. అది ఓకే, ఇది కానివ్వండి. ఓకే, నెక్స్ట్ ఇది మన కఠోపనిషత్తులో పెట్టమన్నారు. వెరీ గుడ్, కఠోపనిషత్తు వచ్చింది, చెప్తాను. ఇది వినండి, ఎవరికి దొరుకుతుంది ఆత్మ అనేది? ఎవరికి దొరుకుతుంది? అది చూశాం కదా, ఏతు సర్వాణి నేనే వస్తాను అని. అది ఎలా వస్తుంది అని చూస్తే నచికేతుని, మొన్న సునశేపుని కథ విన్నాము, ఇప్పుడు నచికేతుని కథ చూడాలి మనం. ఏమిటది? వాజశ్రుడు అనే ఒక ఋషికి నచికేతుడు అనే ఒక పిల్లవాడు బ్రహ్మచారి ఉండేవాడు, చిన్నవాడు. ఆయన సర్వ దాన యజ్ఞం చేశాడు, అన్ని ఇవ్వడానికి. ముఖ్యంగా ధనం అప్పుడు ఆవులే కదా. ఆయన ఆవులు ఇవ్వాలి దానం అంటే బక్కచిక్క ఆవులనే ఇచ్చాడు. చనిపోవడానికి రెడీ ఉన్న ఆవులను మంచి వాటిని వెనక్కి పెట్టుకున్నాడు. అది చూసి ఈ పిల్లవాడు చాలా ఎథికల్, ధర్మచారి ఇతను. కనుక సత్యం ధర్మం అన్నాం కదా, సత్యధర్మాయ. సో అతను అన్నాడు తండ్రిని వెళ్ళి, తండ్రి నన్నెవరికి ఇస్తావు అన్నాడు. ఇండైరెక్ట్ గా అన్ని ఇవ్వాలిగా, నన్నెవరికి ఇస్తావు అని మొదటిసారి అడిగాడు. ఆయన జవాబు చెప్పలేదు. రెండోసారి అడిగాడు, ఆయన జవాబు చెప్పలేదు. మూడోసారి అడిగాడు. మొదటిసారి అడిగితే క్వశ్చన్, రెండోసారి అడిగితే ఛాలెంజ్, మూడోసారి అడిగితే తిరుగుబాటు, రివోల్ట్. మూడో పక్షంగా ఆయన కోపం వచ్చి నేను యమునికి ఇస్తాను రా అన్నాడు. యమధర్మానికి అంటే ఆ పిల్లవాడు తండ్రి మాట నిజం చేసేందుకు 3 రోజులు ఉపవాసం ఉండి, అహోరాత్రాలు ఉండి, ఆహారం మాని, నీళ్లు విడిచి, ధ్యానం చేసి, ప్రాణం బిగబట్టి ధ్యానం చేసి, తన నిష్ఠతో యమలోకానికి వెళ్ళాలనే తపస్సు చేసి అక్కడికి వెళ్ళాడు. అయితే అన్ఇన్వైటెడ్ గెస్ట్ కదా, ఇంకా సమయం రాలేదు. అక్కడ వెళ్తే ఆ స్పిరిట్, ఆ సోల్ 3 రోజులు అక్కడ ఉంది. అప్పుడు ప్రజలు వెళ్ళి యమరాజుతో చెప్పారు, ఈ బ్రహ్మచారి వచ్చాడు, వచ్చి తినకుండా ఉంటే మనం చేసిన మంచి పనులన్నీ ఇష్టాపూర్తులన్నీ నష్టమవుతాయి, కనుక మీరు వెళ్ళి మాట్లాడండి. అతను వెళ్ళి అడిగాడు, నాయన 3 రోజులు ఇక్కడ ఉన్నావే, పొరపాటు మాదే, కనుక 3 వరాలు కోరుకో అన్నాడు. పెడితే అప్పుడు మెచ్చుకొని దీనికి నిశ్చయితను వేదించాను అని 2వ వరం తెలిపి, అట్లుండి నీకు తెలిపి ఉంటి అట్టి దివ్యలోకము గొంపోవు అగ్ని. 2వ వరం అది నీ పేరు వెలుగుచుండు, 3వ వరం ఇప్పుడు అడుగుడు అన్నాడు. అని నా దశరాజు శివాడికి తనియే. ఈ చూడండి ఏమడిగాడో, మనుష్యుడు తాను మరణించినప్పుడు అనుమానం ఒకటి కలుగుచుండు, దానది తానంటే ఆత్మ,
యుండునంటూ లేకుండునంటూ దాని తెలుపు మూడవ వరమునాది అని నా బ్రహ్మచారికి పాశధారి ఇట్టని ఏమన్నారు చదవండి, ఆ శ్లోకం చెప్పండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. నువ్వు ఎన్నో వరం కోరుకోమంటే దీని గురించి అడిగావు. అప్పుడు యమధర్మరాజు వేరే తీసుకో, నగలు తీసుకో, రాజ్యం తీసుకో అంటే వినకుండా ఇదే కావాలి అన్నాడు. శ్రేయం పోయం మరుదుని చేరుచుండు నయముగన చూచి ధీరుడా రెండు వేరు చేయు. శ్రేయంబు నుంచి ధీరుడు ప్రేయంబు వదిలి ప్లెజరబుల్ ప్రెఫరబుల్. ప్లెజరబుల్ అంటే ఈజీ, సుఖమైంది. ప్రెఫరబుల్ మంచిది. మన ముందర రెండు వస్తాయండి. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వాంతి వాసనాచరిత్. శుభమైంది అశుభమైంది రెండు మార్గాలు వస్తాయి. శ్రేయం ప్రేయం, ప్లెజరబుల్ ప్రెఫరబుల్. అయితే మందుడు ఈజీ మార్గము, సుఖమైన మార్గం తీసుకుంటాడు. వేరే ధీరుడు శ్రేయమైన మార్గం తీసుకుంటాడు. ప్రేమించును మందుడు యోగక్షేమము కోరి. అయితే ఎందుకు అది ఆత్మ ఎవరిని ఎన్నుకుంటుంది? నెక్స్ట్ శ్లోకం చదవండి. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన ఏమే వైష వృణుతే తేన లభ్యః తస్యైషాత్మా వివృణుతే తను స్వాం. చూశారా, ఆత్మ యది ప్రవచనమున వల్ల లభ్యంబు కాదు. మనం చూస్తున్నాము, ఎంతో మంది ఎన్నో ప్రవచనాలు వింటున్నారు, వస్తున్నారు, పోతున్నారు, సప్తాహాలు, జ్ఞాన యజ్ఞాలు, కానీ అది రావటం లేదు. మేధ వల్లనే కాదు, చాలా ఇంటెలిజెంట్ ఉంటే, స్మార్ట్ ఉంటే తెలియదండి. చాలా వినుచున్న కాదు, ఎంత శ్రవణం చేసినా రాదు. దానిని ఎంచువాడు వానికే వాడెవడు వానికే లభ్యం. ఎవరైతే దాన్ని ఎంచుతారో, ఎవరైతే దాన్ని చూసేస్తారో, ఆత్మను అన్నిటికన్నా శ్రేయమైంది. శ్రేయం ప్రేయం, ఆత్మ అన్నిటికన్నా శ్రేయమైంది. దాన్ని ఎవరైతే తీవ్రంగా కోరుతాడో అది ఆ ఆత్మ వాణ్ణి ఎన్నుకుంటుంది. తనంతట తానే కనిపిస్తుందండి. అంటే తీవ్రంగా ఆత్మ గురించి కావాలి అని ఎప్పుడూ ధ్యానం తుమ్మెదలాగా చేస్తుండాలి, అప్పుడు అది అవుతుంది. నెక్స్ట్ మహావాక్య రత్న ప్రభావళి. చాలా చిన్నగా ఉన్నాయి, చదవండి మీరు శ్లోకం. ప్రింటెడ్ కదా అది. చదవండి. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఇదం సర్వం, ఈ జగమంతయును, బ్రహ్మ ఖలు, బ్రహ్మమే, తజ్జలాని తజ్జలాని ఇతి అని శాంత. తజ్జలాని అంటే జన్మ లయ నిష్ఠ అంటే అదేమిటి? తత్ దేని నుంచి అయితే ప్రజలు పుడతారో, ఉంటారో, వెళతారో, జన్మస్థితి లయకు మూలమైంది అది తత్. దాన్ని అలా అని మూడిటికి అంటే జన్మాదస్య యత అని బ్రహ్మసూత్రాలు అన్నది దేని నుంచి అయితే మనం వచ్చామో, దేని వల్ల మనం ఉన్నామో, దేన్ని మళ్ళీ మనం కలిసిపోతామో అది బ్రహ్మాన్ని. దాన్ని శాంతంగా ఉపాసించాలి. ఆత్మానమేవ వేదాహం బ్రహ్మాస్మితి. చెప్పండి మీరు. అహం నేను బ్రహ్మమును అస్మి అగుచున్నాను. ఇతి ఈ తీరున ఆత్మానమేవ తననే వేద తెలుసుకొనుచున్నాడు. బ్రహ్మమే బుద్ధివృత్తులకు సాక్షి అయి సంవిద్రూపమున ప్రతి దేహమునందు ఉన్నది. ఆ సంవిత్తే, ఆ తెలివియే నేనును శబ్దమునకు వాచకమై ఉన్నది. కావున బ్రహ్మమనగా ఎక్కడనో ఉండునని ఊహింపక తానే బ్రహ్మమని
తననే గురుపదేశంన తెలుసుకొనవలెను. మనం చూసాం కదా సోహం, అదే ఇది బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పారు. ఇది చదవండి, ఇది బాగుంది. నెక్స్ట్, ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. అరే ఓ మైత్రేయి, ఆత్మవా ఆత్మయే ద్రష్టవ్య, మిథ్యారూప జగన్ని నిరసర పూర్వకమగు జ్ఞాన దృష్టిచే చూడదగినది. శ్రోతవ్య, వేదాంత వాక్యములచే వినదగినది. మంతవ్య, యుక్తులచే మననము చేయదగినది. నిధిధ్యాసితవ్య, ధ్యానముచే పొందదగినది. ఆత్మ సాక్షాత్కారమునకు వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనములు చేయవలయునని, ఇతర వృత్తిని విడువవలయునని తెలియనది. మైత్రేయి అని కాత్యాయని అని ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు యాజ్ఞవల్కుడికి. ఆయన వాళ్ళని పిలిచి, మైత్రేయిని పిలిచి అన్నాడు, నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను, మీ ఇద్దరికి సంపద పంచుతాను అంటే ఏమన్నారు, ఏది పంచుతున్నావు, ఏది ఇస్తావు, నీకేది కావాలి అంటే, నాకు ఈ ధనం కాదు, ఇది కాదు, నాకు స్థిరమైంది పరమ శ్రేయమైంది ఇవ్వు అంటే ఈ చెప్పాడు, ఆత్మ గురించి చెప్పాడు. నెక్స్ట్, సచ్చిదానందమాత్మానం అద్వితీయం బ్రహ్మ భావయేత్. సామవేదం 36 వజ్ర సూచిక. తత్ కాలత్రయమునందు బాధింపబడనది సత్యమైనది. చిత్ ఇతర సహాయము లేక తనంతట తానే ప్రకాశించుచు సర్వమును తెలుసుకొనున్నదియు అంటే జ్ఞానమైనదియు. ఆనందం నిరతిశయ ప్రేమ స్వరూపమైనదియు అగు ఆత్మానం ఆత్మను అద్వితీయం తనకంటే రెండవది లేనిది అగు బ్రహ్మ బ్రహ్మముగా భావయేత్ భావింపవలెను. కరెక్ట్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మయని బ్రహ్మస్వరూపము వేదాంతమునందు చెప్పబడి ఉన్నది. ఈ జ్ఞానము పరోక్షము. ఆత్మయును సత్య జ్ఞానానందమని చెప్పుటచే బ్రహ్మము ఆత్మయు ఒకటే అని తెలియవలేను. బ్రహ్మమే ఉపాధులను ప్రవేశించుటచే ఆత్మ అనబడును. కావున నెక్స్ట్, అహం బ్రహ్మాస్మి అనుసంధానం కుర్యాత్. అహం నేను, బ్రహ్మ బ్రహ్మము, అస్మి అగుచున్నాను, ఇతి అని అనుసంధానం యోజనము కుర్యాత్ చేయవలయును. బుద్ధివృత్తులకు సాక్షి అయి బ్రహ్మమే అహం శబ్దవాచ్యమై ఉన్నందున నేననగా జీవుడనని గాని దేహమని గాని అంతఃకరణమునని గాని అనుకొనక బ్రహ్మమే అని ఎల్లప్పుడూ యోచింపవలయును. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, సోహం 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 అహం బ్రహ్మాస్మి అని కాంటెంప్లేట్, ఎప్పుడు లోపల తపన పడాలన్నమాట, నేనే అది అని. అప్పుడు అది దొరుకుతుంది. స్మరంతి చ బ్రహ్మసూత్రం. దాని క్రమం ఏంటంటే స్మరంతి చ, స్మరంతి చ. స్మతికారులు ఉపాసన యందు ఆసనమును అవసరమని అనినారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచిత్రం నాతి నీచం చైరాజన కుశోత్తరం. తన కొరకు శుచేగు ప్రదేశమున స్థిరమగు ఆసనమును ప్రతిష్ఠించుకొని స్మృతులను ఆసనమును ఉపాసనకు అంగముగా చెప్పుచున్నవి. అందువలననే యోగశాస్త్రమునందు పద్మాసనము మొదలగు ఆసనములు ఉపదేశింపబడినవి. దేహము నిశ్చలముగా అచలముగా కదలకుండా ఉండే ఆవశ్యకత గురించి స్మృతులు చెప్పుచున్నవి. భగవద్గీత శ్లోకములు. కరెక్ట్. ఆసీన సంభవాత్. నెక్స్ట్ సూత్రం ఇంకోటి ఉంది దీని తర్వాత. బ్రహ్మదృష్టిర్ ఉత్కర్షాత్. బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్. బ్రహ్మదృష్టికి దృష్టి ప్రతీక యందు బ్రహ్మదృష్టి ఉంచవలను. ఉత్కర్షాత్ బ్రహ్మము సర్వశ్రేష్టమగుట వలన. వివరణ ఏంటంటే, ఎప్పుడు ఒక దేవత యొక్క ప్రత్యక్షోపాసన చేయుటకు సాధన సులభము కాదో అప్పుడు లభ్యమైన వస్తువునందు ఆ దేవతను భావన చేసి ఉపాసన చేయవలెను.
దేవతల యందు ఆ వస్తుభావన చేసి ఉపాసన చేయరాదు. ఎప్పుడు సాధకుడు పరమాత్మ యొక్క తత్వమును తెలియక అతని కొరకు ప్రతీకోపాసన విధానము చెప్పబడినది. అందుచేత ఇంద్రియాదులకు ప్రత్యక్ష అనుభవమునకు వచ్చు ప్రాణము, మనస్సు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాటిలో ఏదో ఒక దానిలో ఆ పరబ్రహ్మ భావనము చేసి ఉపాసించవలను. పరబ్రహ్మ సర్వశ్రేష్టము, మిగిలినవన్నీ నికృష్ట భావములే. నికృష్టమునందు ఉత్కృష్ట భావన చేయవచ్చును, ఉత్కృష్టమునందు నికృష్ట భావన చేయరాదు. ఈ ప్రకారము ప్రతీకయందు పరబ్రహ్మ భావనము చేసి ఉపాసించుట వలన ఆ పరబ్రహ్మ ఉపాసకుని తనను ఉపాసించినట్లు మన్నించును. కరెక్ట్. మనస్సును బ్రహ్మగా తలచి గొప్పగా చేయాలి గాని బ్రహ్మను మనస్సుగా తలచి చిన్న చేయరాదు. నికృష్టమైన దానిని చిన్నదానిని, ఉత్కృష్టమైన దానినిగా పెద్దదానినిగా చూడవచ్చును కానీ ఉత్కృష్టమైన దానిని అంటే పెద్దదానిని నికృష్టమైన దానినిగా అంటే చిన్నదానినిగా చూడరాదు. మనో బ్రహ్మేతి ఉపాసీతాలో మనస్సును బ్రహ్మాని ఉపాసించవలను అని అనటంలో మనస్సును బ్రహ్మగా తలచాలి అని ఉన్నది. ప్రతీకను బ్రహ్మగా ఉపాసించాలి, బ్రహ్మమును ప్రతీకగా తలుపరాదు. రాదు. సూర్యుని బ్రహ్మమునుకో. అదే ఆదిశంకరాచార్య వాళ్ళు ఏ స్తోత్రం చూసినా గణేశుడైనా సూర్యుడైనా సుబ్రహ్మణ్యం అయినా పరబ్రహ్మ తత్వం చూస్తారు. దాంట్లో చాలా పెద్దది సార్ ఇది. ఆసీనాధికరణం ఇది చదవండి. ఆసీనాధికరణం అంటే కదలకుండా ఉండాలి. ఎప్పుడు అన్నిటికన్నా మంచి ఆసీనం ఉదాసీనం. ఆసీనం సంభవాతి, కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది. ఇది ఆసీన సంభవాత్. నెక్స్ట్ వెళ్ళవచ్చు. ఆసీన సంభవాత్, ఆసీన సంభవాత్, ఆసీన కూర్చుండియే ఉపాసన చేయవలను. సంభవాత్ అట్లున్నప్పుడు ఉపాసన నిర్విఘ్నముగా సాగుట సంభవము. ఏ పరబ్రహ్మమును ఏ రూపమున వినుదుమో, ఏ రూపమున విచారింతుమో అప్పుడు మనస్సుకు బుద్ధికి ఎట్లు అవగతమగును దానిని మరల నిరంతర చింతనము చేయుటను ఉపాసన అందురు. ఈ ఉపాసన నిలుచుచుండు, కదులుచు శరీర సంబంధమైన మరి యొక్క కర్మ చేయనప్పుడు కాదు. అట్టి పరిస్థితులలో మనస్సు విక్షిప్తమగును. అదే విధముగా పడుకున్నప్పుడు నిద్ర వలన విఘ్నము వచ్చును. కేవలం కూర్చుండి ఉపాసన విఘ్నము లేకుండా జరగవచ్చును. కావున ఉపాసన అభ్యాసనము ఆసీనమై కూర్చుండియే చేయవలెను. శుచి అయిన సుప్రదేశముల యందు ఎత్తు పల్లములు గాని చోటునందు కదలకుండని ఆసనంబు పైన కుశంబు జనంబు చేలంబు వేసి దానిపైన మనసును చోట చేర్చి జితేంద్రియముల యతమనర్చి కూర్చుండి నేర్చుదురు యతుడు ఆత్మవిశుద్ధికి యోగమెప్పుడు. ఆసనంపై స్థిరంగా కూర్చుండి ధ్యానం చేస్తూ ఉండాలి, కదలకుండా నిశ్చలంగా. అది కాన్సన్ట్రేషన్ తీవ్రంగా అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. నెక్స్ట్ తీయండి. ధ్యానాచ అచలత్వం చాపేక్ష ఈ రెండు వచ్చాయి ఇందులో. చదవండి. ధ్యానాచ, ధ్యానాత్ చ, ధ్యానాత్ అంటే ఉపాసనా స్వరూపము అయిన ధ్యానాత్ ఉపాసనా స్వరూపమైన ధ్యానము వలన చ కూడా పరమాత్మ యొక్క ధ్యానమే ఉపాసన. పరమాత్మను ఇష్టదేవతతో భావించే ధ్యానము కూడా ఉపాసనయే. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ నైనైర్దేవయా తపసా కర్మణావా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్థు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ముండకోపనిషత్తు. కన్నులచే చూడబడదు, దిక్కులచే చెప్పబడదు, ఇతర ఇంద్రియములకు అందబడదు, తపస్సు కర్మలచే చెందబడదు. జ్ఞాన ప్రసాదమున శుద్ధ సత్వమున అందియున్న ధ్యానమున నిష్కలమైన ఆనందాత్మ దర్శించబడును. కావున ఉపాసన ధ్యానము ఆసీనుడై ఉండియే చేయవలెను. అచలత్వం చాపేక్ష, అచలత్వం చ అపేక్ష. అచలత్వం శరీరము నిశ్చలముగా నుండుట, చ కూడా ఆపేక్ష అపేక్షించబడినది.
ధ్యానోపాసనకు శరీరము యొక్క ఇంద్రియముల యొక్క మనస్సు యొక్క అచలత్వము నిశ్చలత్వము ఆవశ్యకము. బ్రహ్మప్రాప్తి కొరకు ధ్యానము చేయు విద్వాంసుడు శిరస్సు, కంఠము, హృదయము ఈ మూడింటిని ఉన్నతముగా నిలిపి శరీరము నిటారుగా స్థిరము చేసి సమస్త ఇంద్రియములను మనస్సు ద్వారా హృదయమందు నిరోధించి బ్రహ్మమనుడు నావ ద్వారా జన్మాంతర్య రూప ప్రవాహములను ధరింపవలెను. దీని వలన శరీరము నిశ్చలముగా నుండవలనని చెప్పబడినది. కాయము శిరము గ్రీవంబు చూడ సూటి నుంచి నిలిపి కదలకుండి తన ముక్కు కొనపై చూపు నుంచి దిశల ఎవలోకనంబు త్యజించి సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ నావలోకయన్. అనుభూతి వినండి. డోంగ్రే మహారాజ్ అనే ఆయన పేరు విన్నారా మీరు? ఈయన గొప్ప భాగవతం చెప్పేవాడు బరోడాలో. ఆయన శిష్యుడు హంసదాస్ జీ మహారాజ్, గుజరాతీ బాబా, అయోధ్యలో ఉంటాడు. ఆయన పెద్ద జ్ఞాని, రామాయణం ఎక్స్పర్ట్, ఉపనిషత్తుల అది. అయితే నేను అయోధ్యలో యష్ పేపర్ లిమిటెడ్ లో చైర్మన్ ఉన్నప్పుడు 20 ఏళ్ళు 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. అక్కడ యష్ పేపర్ లో 4 శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఆయన దగ్గర చేరారు. చక్రవర్తి, సైగల్, మహావీర్, మిశ్రా వీళ్ళు చేరి 1 సంవత్సరం మాకు ఉపనిషత్తుల విద్య చెప్పండి, బ్రహ్మ విద్య చెప్పండి అని. ఆయన 7 ఏడాది వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత అయింది మీది, మీకు వచ్చేసింది అంటే, కాదు మాకు ఏదైనా పరీక్ష పెట్టండి అన్నారు. అంటే పరీక్ష అక్కర్లేదు, ఇది ప్రోగ్రెస్ గా ఉంటుంది, మీ అంతటా మీకు తీవ్రంగా మీరు ధ్యానం చేస్తే అది వస్తుంది అన్నాడు. అయినా వాడు వినలేదు, మాకు పరీక్ష పెట్టాలి అన్నారు. అయితే మర్నాడు పొద్దున రమ్మన్నారు. 6 గంటలకు వచ్చారు వాళ్ళు. వాళ్ళందరికీ తలొక్కటి వేరుశనగ ఉండ ఇచ్చాడు. ఒక్కొక్కటి వేరుశనగల బెల్లపు ఉండ, లడ్డు ఇచ్చి, ఇది మీరు తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట ఎవరూ చూడకుండా తిని రండి అన్నారు. దాంట్లో వెళ్ళారు. ఒక్కడు మాత్రం వెళ్ళలేదు. చక్రవర్తి అక్కడే కూర్చున్నాడు. మిగతా 3 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 గంటలకు మహావీర్ వచ్చాడు. 4 గంటలకు మిశ్రా వచ్చాడు. వాళ్ళిద్దరు వచ్చారు. సాయంత్రం సైగల్ వచ్చాడు 4 గంటలకు. అయితే ఏమైంది అంటే, వాడు చేయి చూపించారు తీసి. మిశ్రా లడ్డు ఎలా తిన్నాడో చెప్పాడు. ఎన్నో చోట్ల వెతికాను, ప్రతి చోట ఎవరు ఉన్నారో తెలిసింది. లాస్ట్కు నేను ఫ్యాక్టరీకి వెళ్ళి ఆయిల్ డ్రమ్ లో కూర్చుండి ఆ లడ్డు తినేశాను అన్నాడు, ఎవరు చూడకుండా. తర్వాత మిశ్రా అన్నాడు, నాకు ఎక్కడ చూసినా అయితే నదిలో వెళ్ళినా సరైలో చేపలు ఉన్నాయి, అందుకోసం గుట్ట మీద ఎక్కి గుహలో చీకట్లో తిని వచ్చాను అన్నాడు. 3వ వాడు అక్కడ అతను పిరికి తెచ్చాడు. ఆ తిరిగి వచ్చిన వాడు 10 గంటలు తిరిగి సాయంత్రం వచ్చిన వాడు ఆ చేయి తీసి లడ్డు చూపించాడు. తినలేదు లడ్డు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, 8 గంటలు లడ్డు తినలేదు. ఆ చక్రవర్తి అక్కడే ఉన్నాడు కూర్చుండి స్మైలింగ్ చేసుకుంటూ. వాడు కూడా లడ్డు చేయి చూపించి లడ్డు చూపించాడు. వాడు తినలేదు, నవ్వాడు. అయితే గురువు గారు ఆ మిగతా ఇద్దరికి మళ్ళీ ఒక లడ్డు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. వీళ్ళల్లో ఒక్కళ్ళని అభినందించాడు, ఒక్కళ్ళకు నమస్కారం పెట్టాడు. ఆయన ఎవరిని అభినందించాడు, ఎవరికి నమస్కారం చేశాడు? ఇద్దరు చేతులు తినకుండానే వచ్చారు. బయట తిరిగి వచ్చిన వాడి చేతిలో లడ్డు ఉంది. ఇక్కడ కూర్చుండి కూర్చున్న వాడి చేతిలో లడ్డు ఉంది. ఆయన ఎవరికి అభివాదం చేశాడు, ఎవరికి
అభినందన చేశాడు. చక్రవర్తికి నమస్కారం చేశారు. ఆ తిరిగి వచ్చి చేతిలో లడ్డు చూపించిన అతన్ని అభినందించారు. వా ఎవరమ్మా? ఎవరు? డాక్టర్ విశాలాక్షి. విశాలాక్షి, వెరీ గుడ్. అయితే ఎందుకు అట్లా చేశాడు? చక్రవర్తిని నమస్కారం పెట్టి సైకిల్ కు అభినందన ఎందుకు చేశాడు? ఎందుకు అని అంటే ఆ చక్రవర్తి గారికి నిజంగానే బ్రహ్మజ్ఞానం అర్థమైంది. సర్వం కల్వితం బ్రహ్మ, విశ్వమంతా ఎక్కడ చూసినా పరమాత్మ ఉన్నప్పుడు ఆయన ఎవ్వరూ చూడకుండా ఎలా తినగలుగుతాడు? ఎప్పుడు పంచభూతాలు చూస్తుంటాయి. అనేకమైన మన ఉపనిషత్తుల్లో ఎందరో సాక్షులను చెప్తూ ఉంటారు. అందరూ చూస్తూనే ఉంటారు. ఎవరి ఆత్మ వాళ్ళని చూస్తూనే ఉంటుంది. పరబ్రహ్మ అభినందించిన వాడు ఏం చేశాడు? అభినందించిన వాడికి ఆయన ఎవరైనా చూడకుండా తినగలుగుతానేమో అనే భావన ఉంది. అంటే సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం అతనికి కలగలేదు. కొంచెం సందేహం ఉంది. అందుకనే ఎవరు చూడకుండా తినాలని వెళ్ళాడు. కానీ ఆయనకి కూడా ఆత్మజ్ఞానం అవగతం అయింది గనక ఎవరు చూడకుండా తినలేననే సత్యాన్ని గ్రహించి వెనక్కొచ్చి చూపించారు చేతిలోది. ఎందుకంటే ఎవరు చూడకుండా తినడం అనేది సాధ్యం కాదు అన్నది తెలిసిపోతుంది కదా. ఇంకెవరన్నా చెప్పండి సార్. ఇది సార్, ఇది కనకదాస లైఫ్ హిస్టరీలో ఒక ఇన్స్టెన్స్ వస్తుంది సార్. వాళ్ళ గురువు గారు ఒక పరీక్ష పెడితే అందరికీ పండిచ్చి కనకదాసరికి ఇస్తారు. వాళ్ళు ఎక్కడా పోకుండా పోయినారు. పైట్స్ మళ్ళీ వచ్చి ఆ పండు వాపసు చేస్తారు. మిగతా వాళ్ళంతా తినింటారు. వాళ్ళు తినిండే వాళ్ళకంటే అడుగుతారు, వీళ్ళకి అడుగుతారు. తర్వాత నువ్వెందుకు తినలేదు అని అడుగుతారు గురువు గారు ಕನಕದಾಸರಿಗೆ. ಕನಕದಾಸರು ನನಗೆ ಯಾರು ಇಲ್ಲದೆ ಇರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಳವೇ ಸಿಕ್ಕಲಿಲ್ಲ, ನಾನು ತಿನ್ನಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ, ಸರ್ವಾಂತರ್ಯಾಮಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಯಾರು ಇರಕ್ಕೆ ಸಾಧ್ಯ అని చెప్పినారు సార్. ఐ థింక్ సేమ్ ఇన్స్టెన్స్ అనుకుంటాను. ఇంకెవరన్నా చెప్పండి. అయితే రెండిట్లో ఏం భేదం? కనకదాస్ కదా నేను చదివానండి. భగవంతుడు కనకదాస్ కదా నేను చదివాను. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, మనసులో ఉంటాడు. భగవంతుడు లేని చోటు ఏమిటి ఉంటుంది? అదే అనుభూతి. అది అర్థమైంది నాకు. అది గుడ్. ఇంకెవరన్నా కమెంట్? ఈశావాస్యం ఎదగం సర్వం అని దేవుడు ప్రతి చోట ఉన్నాడు కదా. మనకి పరమాత్మ లేని చోటు లేదు కదా. పరమాత్మ ఎక్కడైనా, పరమాత్మ అన్ని చోట్ల కనిపిస్తాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇది కాదని ముందే అతను కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్లకుండా కూర్చున్నాడు. అందుకు అతనికి నమస్కరించారు. ఎవరు లేని దొరుకుతుందేమో అని వెతుక్కుని వచ్చి అప్పుడు తెలుసుకున్నాడు. కనీసం అప్పటికైనా తెలుసుకున్నాడు అని చెప్పి అతన్ని అభినందించారు. అది ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం ఉన్న మనిషి కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. పరమాత్మ అంతా సర్వవ్యాపి, ఆమ్ని ప్రెసెంట్. అందుకని కాదు, ఇంకేదో ఉంది. ఇంకో రెండు విషయాలు ఉన్నాయి, చెప్తాను వినండి. మీరందరూ చాలా అభినందనలు. అందరికీ చప్పట్లు కొట్టండి. బాగా మీకు తెలిసింది. అయితే ఒకటి అనుభూతి ఏమిటి? ఆ బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన సైగంలో అభినందించాడు. అతను ఎన్నో చోట్లకు వెళ్ళాడు. అయితే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడని మీరు అన్నమాట అతనికి అర్థమైంది. అనుమానం వచ్చింది, నిశ్చయం కాదు, అది అనుమానమే, అనుభూతే ఉన్నాడని. అందుకోసం తినకుండా వచ్చాడు. 8 గంటలు వెతికాడు అన్నమాట. ఇక్కడ ప్రతి చోట ఉన్నాడు అనే అనుభూతి అయింది. ఆ జ్ఞానం కూడా అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు కనుక లేని చోట్ల లేదని. కానీ చక్రవర్తి అలా కాదు. చక్రవర్తి స్వానుభూతి. నేను ఉన్నాను కదా, అది జ్ఞానం. నేను ఉన్నాను, థియరీ కాదు అది. అన్ని చోట్ల ఉన్నాడని కాదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను లేని చోటు లేదు అని చక్రవర్తికి అర్థమైందండి.
అది స్వానుభూతి. అందుకోసం ఆయనకు నమస్తే పెట్టారు. కొంచెం ఫరక్ ఉంది చూసారా? పరమాత్మ అని చోట్ల ఉన్నదన్నది తెలుసుకున్నది, విన్నది. కానీ నేను ఇక్కడే ఉన్నాను కదా, అది స్వానుభూతి, రియలైజేషన్, ఆత్మస్థితి. అంటే దీని తాలూకా సారాంశం ఏమిటంటే పరమాత్మ వేరు ఆత్మ వేరు అనే కాన్సెప్ట్ లో ఉండకూడదు. ఆత్మ పరమాత్మ, పరమాత్మయే ఆత్మ. మనలో మనము తినలేము కదా, అంచేత ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనం పరమాత్మ అంతటా ఉన్నాడని అందరూ ఒప్పుకుంటారు మీరందరూ. కానీ ఆ పరమాత్మయే ఈ ఆత్మని తెలుసుకోవడమే శంకరుల బోధన. వెళ్ళను లేదు, వెళ్ళను అక్కర్లేదు. అదే ముందు శ్లోకాల్లో చూపించారు కదా గురువు గారు. కరెక్ట్. నవ్వుకుంటున్నాడు అక్కడ అంతే. అయితే ఇది చెప్పగానే మిగతా వాళ్ళకి అర్థమైంది, లడ్డూల వాళ్ళకు కూడా కొంచెం తెలిసింది. చాలా మంచి, దీనివల్ల మంచి డిస్కషన్ అయింది. ఈ కనకదాస్ కథ నేను ఇప్పుడు మీ ద్వారా విన్నాను. వెరీ గుడ్. ఈ ఉదంతాన్ని నేను 3-4 కథల్లో చదివాను. అయితే గురువు వేరు, శిష్యుల పేర్లు వేరు, కానీ ఇచ్చినటువంటి మెసేజ్ మటుకు ఒక్కటే. ఆత్మ నీలోనే ఉంది, నువ్వే ఆత్మ, ఆత్మే పరమాత్మ అని చెప్పాను. నేనున్నాను, ఏదో పరమాత్మ అని చోట్ల ఉన్నాడు సరే, కానీ నేను ఉన్నాను కదా, నేనే పరమాత్మను, నేను ఉన్నాను. అహం సోహం అహం బ్రహ్మాస్మి అనేది రియలైజేషన్ అయిందన్నమాట మనందరికీ. ఇప్పుడు మీరు కూడా ఈ వృత్తాంతాన్ని, ఈ కథని ఈ శిష్యులతో మీరు కూడా చేశారు కదా ఇప్పుడు ఈ పని. అంచేత అందరూ దీన్ని వాడచ్చు ఈ వృత్తాంతాన్ని. అది అవును, కరెక్ట్, మంచి. సరే, ఈశావాస్యంకి వెళ్దాం. ఈశావాస్య సుపథం ఇది చదవండి. ఈ ఒక్కొక్కటి చేసుకుంటే మీరందరికీ జ్ఞాపకం రావాలి. ఒక్కొక్క శ్లోకం ఉంది, చదవండి సార్ మీరే. పూర్ణమైన చైతన్యమునందు కనిపిస్తున్న ఈశావాస్యమైన ఈ జగము సర్వములో ఈశ్వరార్పిత త్యాగభావముతో చేయబడే కర్మములు లిప్తముగాకుండా ఉంది. ఈ సర్వము ఈశ్వరుడు అనే సత్యము తెలియని అజ్ఞానులైన ఆత్మహంతలు చేరే అంధతమసావృతమైన ఆసురీలోకముల దరికిపోక ఏకము, అచలము, సర్వ అంతరము, సర్వవ్యాప్తము అయిన పరమాత్మను తెలిసి ఆత్మను తనను అందరియందు మరియు ఆత్మయందు తనయందు అందరినీ చూడగా మోహము దుఃఖము లేకపోయి కవి, మనీషి, శుద్ధుడు, అశోచి అయినటువంటి పరిభూ స్వయంభూ యొక్క అవగాహన అనుగ్రహము వలన కర్మ జ్ఞాన విద్య అవిద్య రెండు అంటకుండా 1, 2 అయిన మృత్యువు అమరత్వములు తరించి సంభూతి అసంభూతి, సంభావము అసంభావము, వినాశము అసంభూతి అనబడే ప్రకృతి ప్రజాపతుల దయ అవసరము లేకుండా సత్య ధర్మముల అనుచరణతో ఉండగా హిరణ్మయ పాత్ర అనబడే వెలుగు లోపల ఉండే కళ్యాణతమమైన ఆ పురుషుడే నేను సోహం అని తెలిసి అనుభూతి నంది కర్మములు స్మరించుకొని పరమాత్మ అనుగ్రహముతో విద్వానుడు సుపథము అయిన సత్యమైన జ్యోతిర్మయమైన అమృతమయమైన బ్రహ్మ మార్గములో అగ్నిదేవ పరబ్రహ్మము కృపతో అందుకొనును. సర్వము ఈశ్వరార్పణము. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తు అన్ని వచ్చింది. ఒక్కొక్క దాంట్లో మీరు చదువుకుంటే ఒక్కొక్క శ్లోకం జ్ఞాపకం వస్తుంది. ఆ శ్లోకాలన్నిటితో ఒక దండకం తయారు చేశారు. మీరు దండకం బాగా చదివారు, బాగా చదివాను. మీరు రాసింది చదవడానికి ఏముంది, ఇందులో నా గొప్ప ఉంది. ఇందులో ఇద్దరు గురువులకి ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చదివారు సార్. రాగంగా అర్థవత్తంగా మాకే అప్పుడే అర్థమైతా ఉంది. అది అంటే ఇక్కడ చూడండి, ముఖ్యమైనది ఈశావాస్యం ఇదగం సర్వం మొదటి 2 లైన్స్ లో ఉంది. తర్వాత ఏమిటి, కర్మలు లిప్తము కాకుండా చేయడం అంటే కుర్వన్నేవేహ కర్మాణి అనేది వస్తుంది. ఆత్మహ అన్నారు కదా, ఆత్మహంతకుల గురించి. అంధతామృత అసూర్యలోకాలు అన్నాం కదా, అసూర్యనామతే లోక అనేది అక్కడ వస్తుంది. ఏకము అచలము సర్వాంతరము సర్వయాత్మము అయినటువంటి పరమాత్మను తెలిసి అందరిలోనే అందరు చూడడం అంటే అక్కడ చెప్పారు కదా, అందరి ఆ శ్లోకంలో
ఎస్తు సర్వాణి, అది ఎస్తు సర్వాణి భూతాన్ని. ఆ తర్వాత నా విజుగుప్సతే అనేటటువంటిది అక్కడ తెలుస్తోంది. అలాగే ఈ అసంభూతి సంభూతి శ్లోకాలు, తర్వాత ఏమోనో ఈ హిరణ్యమయ పాత్ర, సోహము, తర్వాత మళ్ళీ అగ్నిదేవుడిది ప్రార్థించుకొని లాస్ట్ లో ఆయన అర్పణ చేసుకోవడం. అది బాగుంది. అసతో మా సత్కమయ, తమతో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతం గయ వచ్చింది. అది మనది. అది అది సరే, ఇప్పుడు లాస్ట్ శాంతి మంత్రం చదువుకుందామా? ఒకసారి అది చూడండి, మహావాక్యమును బ్రహ్మసూత్రాలు కూడా చూద్దాము. ఈ పరమహంస చూడాలి మీరు. చెప్పు. చూడండి, కరెక్ట్. ఇది గమ్ముకు చదవండి. శ్రద్ధ సాధనయను పాదములతో భౌతికమను బురద దాటి మానసమను నీటిపైన తేలియాడుచుండిది పరమహంస. వివేక వైరాగ్యమును రెక్కలతో బుద్ధి ఆకాశమును బౌద్ధికాశమున, బుద్ధి అనే ఆకాశంలో ఎగురుచుండి షడ్గుణ సంపత్తి ముముక్షుత్వమును కనులతో సత్యమును సూర్యుని దర్శించుచుండి సోహం అనెడు ఎత్తునకెదిగి ఆత్మజ్ఞానమును అనుభూతి చెంది కైవల్యానందమున విహరించుచుండు. ఇది గురుగారు మనం చూసాం ఈ మొత్తం ప్రాసెస్. పరమహంస పద్యం గురువుగారు రాసింది. మీరు బాగా మనకి దీంట్లో వాల్యూ అడిషన్ చేశారు కొంచెం. మహావాక్య మహావాక్యాలు. ఇప్పుడు మీ మహావాక్యాల టూర్ కు మీకు శాంపుల్ ఇది. మీ అందరికీ మహావాక్య రత్నావళి అనే పుస్తకం పంపిస్తున్నాను. దాని శాంపుల్ ఇది, చదవండి. విద్యకారము జీవి బంధమోక్షముల కుడికి అయిన ఈ జగములో జన్మించి విద్య నేర్చుకొనుచు అవిద్య నింద అర్థము చేసుకొని జగన్మిథ్య నిజమును ఉపదేశముల వలన జీవ బ్రహ్మైక్య సత్యమును మననము జీవన్. అందరూ మైక్స్ క్లోజ్ చేయండి ప్లీజ్. జీవన్ముక్తి మార్గములో స్వానుభూతి సమాధి నందు అంది బ్రహ్మము యొక్క నానా లింగ పుంలింగ స్త్రీలింగ నపుంసక లింగ స్వరూపమును దర్శించుకుని ఆత్మస్వరూపమును అనుభూతి నంది సర్వస్వరూపమును సందర్శించి బ్రహ్మస్వరూప జ్ఞానమునంది అవిశిష్ట స్వరూపమును తెలుసుకొని ఫలమునంది విదేహముక్తి అయి తానే బ్రహ్మముగా నుండును. జీవి తానే బ్రహ్మమని తెలుసుకొనుట మహావాక్యముల లక్ష్యము, బ్రహ్మసూత్రముల తాత్పర్యము. మీ మైక్ మూసుకుని ఉంది. మీ మైక్ ఓపెన్ చేయండి. మైక్ ఓపెన్ చేయండి మీ మైక్. ఇప్పుడు ఒకటి బ్రహ్మసూత్ర తాత్పర్యం కూడా చెప్పండి. ఇంత దాకా వచ్చాం. నెక్స్ట్ అదే చెప్తున్నా. సాధనలో వ్యక్తి ఉపాసనగా స్పష్ట బ్రహ్మలింగ వాక్య విచారణ, అస్పష్ట బ్రహ్మలింగ సంబంధ వాక్య విచారణ, జ్ఞేయ బ్రహ్మ సంబంధ వాక్య విచారణ, బ్రహ్మము కాని వాని నిరాకరణ మరియు సాంఖ్యాది మత నిరాకరణ, శృత్యసమ్మత మార్గ నిరాకరణ, స్వవిరోధ నిరూపణ, ప్రాణాది వాక్య విరోధ పరిహారము చేసి దేహాంతర గమనము విషయములో జీవాత్మ పరమాత్మ తత్వ విచారణ చేసి అంతరంగ సాధన బహిరంగ సాధనతో పాటు చేసి నిర్గుణాపాసన వలన జీవన్ముక్తి నంది దేహపాతమైన వెంటనే విదేహముక్తి అయి తానే అయిన బ్రహ్మను ఉండుట కాని సగుణోపాసన వలన ఉత్క్రాంతి తరువాత దేవయాన మార్గమునంది బ్రహ్మ సమాన స్వరూపమును అందుట కాని బ్రహ్మసూత్రముల తాత్పర్యము, మహావాక్యముల లక్ష్యము. ఇది బాగుంది. ఇవి రెండు మీకు పంపిస్తాను. బ్రహ్మసూత్ర అదేం గొట్టు కాదండి, చూడండి. ఆ అర్థం చూసుకుంటూ పోతుంటే ఈ బ్రహ్మసూత్రాల్లో చివర అన్ని దాని సారము సమాసము ఉంది. ఆ పుస్తకం పెద్దగా ఉన్నా కానీ మీకు ఎప్పుడు తోడ్పడితే ఏ పేజీ తెరిచి చూడినా అచ్చా ఇది సగుణోపాసన చూసారా, ఇది సూర్యోపాసన. దీన్ని ఆహా అంటే తినం. ఓం సూర్యుని చూసి కళ్ళు మూసి ఓం అహా ఓం అహా. అది ఓం భూర్భువస్వం చూడు. భూం భూ స్వ భూ భువ సువ అని ఉన్నాయి.
అయితే ఈ ఈ ఈ సూర్యుని ఉపాసన చేస్తే కూడా బ్రహ్మ అనుకొని భూ భువ సువ అని ఓం ఆ అనాలి. తర్వాత ఈ ఇంకోటి చూడండి, ఈ అద్వైతం, ఇది అహం నేను, ఇది అహం యొక్క ఉపాసన. హలో, ఉన్నాను, ఎవరు ఫోన్ వచ్చింది తీసుకున్నట్టు చేశాను. ఈ రెప్పల్ కిరణాలు చూసారా, సూర్యుడు ఎలా ఉన్నాడో ఇది అలాగే ఉంది. ఆ రెప్పలే కిరణాలు, అది కూడా ఓం భూ భువ సువ అని ఉంది. ఇక్కడ ఇది అహం. అహం అంటే నేను, ఆహా అంటే దినము, రశ్మి, అర్చిరాది మార్గం. ఆహా అనేది అర్చిరాది మార్గం, అహం అనేది ఇది నిర్గుణోపాసన. అహం నేనే బ్రహ్మను అన్నట్టు, అహం బ్రహ్మాస్మి. అది ఆ సూర్యుడనే ఆదిత్యుడనే దేవత బ్రహ్మ రూపంలో, బ్రహ్మ దేవతా రూపంలో ఉన్నది. అవి రెండు ధ్యానం చేయవచ్చును. ఇవి రెండు శాండిల్య విద్యలే. బాగుంది. సరే, పూర్ణమద చదువుతాను. మరి ఇది ఒకటి మీ తర్వాత చూడండి, ఆనందమయ విద్యను మీకు వస్తుంది. టేబుల్ ఉంది, క్లియర్ గా ఉంది. భృగువల్లిలో ఆనందమయ విద్య చెప్పారు, చదవండి పూర్ణమదం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.